ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. శనివారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంపురం ఎంఏఎం ఉన్నత పాఠశాలలో దాతలు షీలా, వీరేంద్ర సిన్హా, ఉప్పల కిరణ్ సహకారంతో 2,60,000 రూపాయల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన 3 టాయిలెట్స్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బాలికల కోసం 3 టాయిలెట్స్ నిర్మించిన దాతలకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యంతోనే చదివితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, నేటి పిల్లలే రేపటి పౌరులని కాబట్టి వారు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలన్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు ఇచ్చే హోంవర్క్ చేస్తూ కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ పాఠశాలలో 10వ తరగతిలో 100% ఫలితాలు రావాలన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ యాకయ్య మాట్లాడుతూ పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుతున్నారని, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో పాఠశాలలో బోధన జరుగుతుందని, అమ్మాయిలు 150 మంది ఉన్నారని, వారికి టాయిలెట్లు సరిపోక ఇబ్బందులు పడుతున్న విషయం తెలియజేయగానే దాతలు ముందుకు వచ్చి టాయిలెట్లు నిర్మాణం చేసిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. గౌరవ ప్రధానోపాధ్యాయులు యాకయ్య గారు, అదేవిధంగా మరి టీచింగ్ విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ సార్ గారిని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ చక్కగా మనకు వీరేంద్ర సిన్హా సార్ వాళ్ళు ఇచ్చినటువంటి టాయిలెట్స్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటూ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో విద్యా బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా వారి నిర్మాణంలో భాగస్వామి చక్కటి నిర్మాణం చేయడం జరిగింది. వారికి కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సార్. నిర్మాణ దాత శ్రీ షీలా వీరేంద్ర సింహ గారికి శ్రీల జిల్లా విద్యాధికారి గారి చేత చిరు సన్మానం సార్. మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే శ్రీనివాస్ సార్ గారిని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటాం సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ కూడా నమస్కారము. మరియు చిన్నారులకు అందరికీ కూడా నా ఆశీస్సులు. మరి ఈ పాఠశాలలో విద్యార్థులకు మరి మినిమం వసతులు లేని కారణంగా ఇబ్బందులు పడ్డారని తెలిసింది. అదేవిధంగా మరి హెచ్ఎం గారు కృషి చేసి మరి ఒక డోనర్ని వారు ఉప్పల్ కిరణ్ గారు మరి వీరేంద్ర సిన్హా వారు ముందుకొచ్చి మరి టాయిలెట్స్ అనేది బేసిక్ ఫెసిలిటీ కాబట్టి అది విద్యార్థులకు ఉండాలనే ఉద్దేశంతో మంచి సహకారము మరి వీరేంద్ర సిన్హా గారు, ఉప్పల్ కిరణ్ గారు వీరందరూ కూడా సహకారంతో మరి టాయిలెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం చాలా గొప్ప విషయము. వారికి నా కృతజ్ఞతలు. మరి అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారిలో భాగంగా మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా మంచి కాన్సన్ట్రేషన్ తోటి, మంచి ఒక గోల్ తోటి, ఒక ఎయిమ్ తోటి మీరు చదివినట్లయితే మీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు నేటి పిల్లలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి మీ టీచర్స్ ఇస్తున్నటువంటి లెసన్స్ కానీ, హోంవర్క్ కానీ, వారి క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు సొంతంగా మంచి ఇంట్రెస్ట్ పెట్టి చదివినట్టయితే మంచి భవిష్యత్తు మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు.
ఆ విధంగా మీ కాన్సన్ట్రేషన్ తోటి ముందుకెళ్ళాలని నేను మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటాను. మరి అదేవిధంగా ఇలాంటి డోనర్స్ని తీసుకొచ్చి మరి మంచి ప్రయత్నం చేసి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కూడా కృషి చేయడం జరిగింది. ఆ కృషి మేరకే మరి ఇక్కడ డోనరు మనకు లభించడము కిరణ్ గారు మరి అదేవిధంగా మంచి ఫెసిలిటీ తోటి ఒక 2,60,000 ఖర్చు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారంటే వారికి మరొకసారి కృతజ్ఞతలు